నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హర్యానా జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ వచ్చేసాయి. అంచనాలను తలకిందులు చేస్తూ ప్రజలిచ్చిన తీర్పు భారతదేశంలో సెన్సేషనల్గా మారింది. అనుకున్నదొకటి అయ్యిందొకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్న సామెత ఇప్పుడు రెండు జాతీయ రాజకీయ పార్టీలకి సరిగ్గా సరిపోతుందేమో. హర్యానాలో వార్ వన్ సైడ్, జమ్మూ కాశ్మీర్లో కూడా గెలిచేది మేమే అని చెబుతూ వచ్చిన కాంగ్రెస్కి హర్యానా ప్రజలు దెమ్మదిరిగే షాక్ ఇచ్చారు. హర్యానాలో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. ఇక ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రజల మనసులు గెలిచింది మాదే, గెలిచాం, వాళ్ళ మనసులను గెలిచాం కాబట్టి విజయం మాదే అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన బీజేపీకి జమ్మూ కాశ్మీర్ ప్రజలు జలకిచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ మెజారిటీ సీట్లను సాధించింది. పెద్ద పెద్ద సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ ప్రజలు తీర్పునిచ్చారు. అటు వారికి ఇటు వీరికి ఇద్దరికి కూడా ప్రజలు తీర్పునిచ్చారు. ఈ ప్రజా తీర్పును ఏ కోణంలో చూడాలి, ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీజేపీ నేత రామిరెడ్డి గారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ ఏఐసిసి ఓబీసీ కోఆర్డినేటర్, ఆయన జూమ్ కాల్లో మనతో అందుబాటులో ఉన్నారు. త్రిపురనేని చిట్టిబాబు గారు, రాజకీయ విశ్లేషకులు, జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా పాపిరెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా రామిరెడ్డి గారితో మాట్లాడదాం, బీజేపీ నేత. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రామిరెడ్డి గారు, ఎలా చూడాలి ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుని? ఒక రకంగా చెప్పాలంటే మీకు ఎంతో ఇంపార్టెంట్, నార్త్లో హర్యానా బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంటు. మూడోసారి మీరు గెలవటం అంటే అది ఆషామాషి కాదు. దానికి మీరు ఒక పక్క హ్యాపీగా ఉన్నప్పటికీ ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా కానీ ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ని మీరు ఈ రెండు రాష్ట్రాలని యొక్క రిజల్ట్స్ని ఏ రకంగా చూస్తారు? రెండు రాష్ట్రాల రిజల్ట్స్ని చూడడం, ఫస్ట్ జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం గెలిచింది. మొట్టమొదటిసారి ఇంత పర్సంటేజ్ ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఫలితాల గురించి కూడా కామెంట్ చేద్దాం తర్వాత. ఫస్ట్ మాత్రం జమ్మూ కాశ్మీర్లో ఏంటంటే ఈ టెర్రరిస్ట్ శక్తులు కానీ, పాకిస్తాన్ ఏజెంట్స్ కానీ ఎన్నో హింస దశాబ్దాల పాటు చేసి చాలా ఘోరాలు జరిగినాయి. ఎన్నికలు కూడా సజావుగా జరిగిన పరిస్థితి, ఎన్నికలు జరుగుతున్న ప్రజలు పాల్గొనని పరిస్థితి గతంలో ఎన్నోసార్లు చూసాం. ఇప్పుడు శాంతియుతంగా ఎన్నికలు జరిగినాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినా హింస జరిగింది, చనిపోయారు. కానీ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల్లో హింస జరగలేదు. పార్టిసిపేషన్ 64%, గతంలో ఎన్నడూ లేని విధంగా. కాబట్టి ఇది ప్రజాస్వామ్య విజయం, పాయింట్ నెంబర్ 1. తర్వాత హర్యానా విషయానికి వస్తుందంటే, హర్యానా ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఓటమి. ఎగ్జిట్ పోల్స్ ఘోరంగా, ఇంత ఘోరంగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఓడిపోలేదని చెప్పుకోవచ్చు. బీజేపీ ఘన విజయము హర్యానాలో. ఎందుకంటే మూడవసారి 10 సంవత్సరాల పాలన తర్వాత కూడా గతంలో కన్నా ఎక్కువ సీట్లు ఓట్లు రావడం అనేది మామూలు విషయం కాదు. మీరే అన్నారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్తాను, దాని కాంటెంపరీ, ఎందుకు రిలవెంట్ పాయింట్, రిలేటివ్ పాయింట్ ఏంటంటే, గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రాష్ట్రంలో రెండోసారి గెలవలే. ఏ ఒక్క రాష్ట్రంలో, 28 రాష్ట్రాలు కనుక ఏ ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి గెలవలే. మేము హర్యానాలో సంస్థాగతంగా బలంగా లేము. ఎందుకంటే 2014 ముందు 2009లో మాకు 90లో 4 సీట్లే వచ్చినాయి హర్యానాలో. ఒకసారి దేవిలాల్తో పట్టుబడి 12 ఇట్లా తప్ప పార్టీ సెకండ్ పొజిషన్ కూడా ఇంతకుముందు ఎన్నడూ లేదు హర్యానాలో, సొంతంగా సెకండ్ పొజిషన్. కానీ మూడవసారి వరుసగా గతంలో కన్నా ఎక్కువ సీట్లు ఓట్లు రావడం అనేది ఘన విజయము. అక్కడ పొద్దున ట్రెండ్స్ రావడంతో కామెంట్స్ ఏం చేశారంటే, కాంగ్రెస్ వాళ్ళే కాకుండా కొంచెం బీజేపీ వ్యతిరేక కమ్యూనిస్టుల వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అనలిస్ట్ వచ్చిన వాళ్ళు, ఇది మోడీ డౌన్ఫాల్, ఇట్లా మోడీ ఇక చరిత్ర అయిపోతుంది అని రకరకాల కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. కానీ ప్రజలు ఏంటంటే ఇట్లా వ్యతిరేక అంటే నెగటివ్ ఓటే కాదు, పాజిటివ్ ఓటు కూడా ఉంటుంది. అది బీజేపీకే ఉంటుంది. గుజరాత్లో మనం 7వసారి గెలిచాం, 8వసారి వరుసగా, ఒక ఓటమి లేకుండా 8 సార్లు వరుసగా గెలిచాం గుజరాత్లో 1990 నుంచి. ఇక్కడ ఒకటి రామిరెడ్డి గారు, ఇక్కడ మీరు గెలిచారు ఓకే, ఈ గెలుపు ప్రజా తీర్పుతో పాటుగా ఎక్కడైతే అంతర్గతంగా అక్కడ గొడవలు అయితే ఉన్నాయో వాటిని బీజేపీ బాగా క్యాష్ చేసుకుంది అనే మాట బయటకు వస్తుంది. ఈ కమిటీ మీద ఏం చెప్తారు మీరు?
హర్యానా విషయం మీరు అడుగుతున్నారు, నాకు అర్థమైంది. మరి వాళ్ళ గొడవలు ఉంటే మేమేం చేయాలి? వద్దు, మీరు కలిసిపోండి, కలిసి ఉండాలని మేమేమన్నా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళని కలపాల్సి ఉండనా? నిజమే, వాళ్ళు ముఖ్యమంత్రి ఎట్లా గెలుస్తున్నామని ఓవర్ కాన్ఫిడెన్స్, ఎట్లాగూ కాంగ్రెస్ గెలుస్తున్నారు, ఫోర్గ్రౌండ్ కంక్లూజన్. ఎన్నికలు కూడా అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే సరిపోతుంది అన్నట్టు కూడా పొద్దున డిస్కషన్లో కొన్ని పాయింట్లు వచ్చినాయి. కానీ ప్రజలు మాత్రం దానికి ఇచ్చారు. అది వాళ్ళ స్వయంకృత అపరాధం కాకుండా కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాల మీద రాజకీయాలు చేస్తుంది. ఇప్పుడు హర్యానాలో కూడా జాట్ కులం మీద గెలవాలని చూసింది. ఆ కుల రాజకీయం రివర్స్ గా పనిచేసింది. ఆ కుల రాజకీయం వీరు అన్నట్టు భూపేందర్ సింగ్ హుడా, శైలజ అహ్మద్, తర్వాత ఈయన రణదీప్ సుర్జేవాలా, నేనే ముఖ్యమంత్రి ఆ గ్రూప్ లో కొట్లాట నిజమే. అది కాంగ్రెస్ పార్టీ అలా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది జమ్మూ కాశ్మీర్ లో ప్రజా విజయంగా దీన్ని అభివర్ణిస్తుంది. ఎస్, జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ 25 స్థానాల నుంచి 29 స్థానాలకు వచ్చింది. 38 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 6 స్థానాల్లోనే గెలిచింది. 38 స్థానాల్లో 6 అంటే 15-16% విజయం. 15-16% విజయం, 30 స్థానాలు. అదేంటంటే బీజేపీ బలం పెంచుకుంది. గతంలో కన్నా ఓట్లు సీట్లు బీజేపీ పెరిగినాయి. సొంతంగా 2014లో కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఇలా ఘోరంగా ఓడిపోయిన ఢిల్లీలో, అక్కడ సొంతంగా 12 స్థానాలు గెలుచుకుంది 2014లో. ఇప్పుడు అలయన్స్ లో స్ట్రాంగ్ పార్టీ, విన్నింగ్ అలయన్స్ లో పార్టీలో పోటీ చేసిన 38 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6 స్థానాల్లో గెలిచిందంటే జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ విజయం, కాంగ్రెస్ ఘోర పరాజయము, బీజేపీ బలపడడం. ఇది జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు. ఎస్ రామరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి ఏఐసిసి ఓబీసీ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నమస్తే వెంకటస్వామి గారు, హర్యానా ఎలక్షన్స్ రిజల్ట్ ఒక వంతు మిమ్మల్ని కొంచెం నైరాశ్యంలోకి నెట్టివేసి అనుకోవచ్చా? నైరాశ్యం కంటే అంటే 2 చోట్ల కూడా మాకు డిసప్పాయింట్మెంటే. ఈవెన్ కాశ్మీర్ ఆల్సో ఆ కూటమికి సంబంధించినటువంటి గవర్నమెంట్ అక్కడ ఏర్పడుతున్నప్పటికీ మా పర్ఫార్మెన్స్ నిరాశాజనకంగానే ఉంది. అలాగే హర్యానా విషయానికి వస్తే మా వాళ్ళే, మా పెద్దలే బంగారుపాలెంలో తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ చేతిలో పెట్టినారు. అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా నాకు తెలిసి, గత సంవత్సరం నుంచి నేను హర్యానా ఎలక్షన్ తో టచ్ లో ఉన్నాను. హర్యానాలో సంస్థాగతమైనటువంటి నిర్మాణాన్ని నెగ్లెక్ట్ చేయడము, గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి అక్కడ అసలు జిల్లా అధ్యక్షులే లేరు. అట్లాంటిది ఈ 1 year బ్యాక్ నుంచి అక్కడ దీపక్ బబారియా గారు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం, అక్కడ నిర్మాణానికి పూర్తి బేస్ వేసినారు ఆయన. కానీ లాస్ట్ మినిట్ జరిగినటువంటి పరిణామాలు, సీట్ల కేటాయింపు ఏదైతుందో 1-sided గా, ఇప్పుడు కుల రాజకీయాలు అంటున్నారు కదా, ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కుల రాజకీయం అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ వాళ్ళు చేసేది రెడ్డి రాజకీయం కాదా, వాళ్ళు చేసేది కుల రాజకీయం కాదా? సిఎల్పి లీడర్ రెడ్డే ఉంటాడు, పిసిసి ప్రెసిడెంట్ మేము మాకున్నప్పుడు మమ్మల్ని అట్నే అర్చినారు. సో మరి ఇప్పుడు వాళ్ళు చేసేది ఏందో, ఇక్కడ హైదరాబాద్ లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, లేకపోతే కులము అనేటువంటిది ఇప్పుడు హిందూ అనగానే కులాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పార్టీ కింద భారతీయ జనతా పార్టీ. మమ్మల్ని దుమ్మెత్తిపోవడం కాదు, వారు అన్న ఒక పదానితో మాత్రం నేను ఏకీభవిస్తున్నా, స్వయంకృత అపరాధం. మేము యోజన చేసుకోవడంలో, సీట్ల కేటాయింపులో జరిగినటువంటి అవకతవకలు భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చినాయి కాబట్టి వాళ్ళు అక్కడ గెలిచినారు. ఇది డెఫినెట్ గా మాకు ఒక శరాఘాతం లాంటిదే. దీని నుంచి అయినా కూడా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యూహకర్తలు అనుకోండి, మా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు అనుకోండి, అధిష్టానాన్ని లీడ్ చేస్తున్నటువంటి అధినాయకులు అనుకోండి, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే. వెంకటస్వామి గారు, ఇక్కడ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకోవడంలో కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో నుంచి చెప్పుకుంటూ వచ్చింది అగ్నివీర్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, రైతుల ఇష్యూకి సంబంధించింది కావచ్చు, ఇవన్నిటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో మేమే జెండా ఎగరవేయబోతున్నామని ఒక ఇది ఉంటే, ఇంకొకటి ఏవైతే కొన్ని మీడియా సంస్థలు కానీ లేదంటే CNN లాంటి సర్వే సంస్థలు కానీ అన్నీ కూడా
బోర్లా పడ్డ పరిస్థితి. ఇలాంటి పరిస్థితులకి రావడానికి ప్రధానమైన కారణం ఏమనుకుంటున్నారు మీరు? 100% మా యోజన లోపమే. 100% ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. అక్కడ ప్రభుత్వం ఎవరు కూడా హ్యాపీగా లేరు. భారతీయ జనతా పార్టీ ఒక అంటే దాన్ని మంచి పని అంటామో అనొచ్చు అని అనుకుంటున్నా నేను. జాగా ఆధిపత్య కులాల యొక్క ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయడంలో బీజేపీ దాని కారణంగా నాన్ జార్స్ ఎవరైతే ఉన్నారో పోలరైజేషన్ యాంటీ పోలరైజేషన్ లో జార్స్ పర్టికులర్ గా ఓబీసీ గెలిచింది ఓబీసీ, బీజేపీ గెలవలే, మేము ఓడలే, ఆడ గెలిచింది ఓబీసీ. ఆ పోలరైజేషన్ ఏదైతే ఉందో ఆధిపత్య కులాలు జాట్లు, అసలు హర్యానా పుట్టిందే జాట్ల కోసం అన్నట్టుగా ఆ జాట్లు వ్యవహరిస్తేటువంటి తీరు, దానికి కొంత చెక్ పెట్టడంలో బీజేపీ సక్సెస్ అయినట్టే లెక్క. అయితే ఇప్పుడు వచ్చినట్టు దాంట్లో కూడా మేము పప్పులో కాలేసింది ఎక్కారంటే జాట్లంతా 1 సైడెడ్ మనతోటి ఉన్నారు అనేటువంటి దాంతో జాట్లకే మొత్తం అంటే ఆధిపత్యం ఒప్పచెప్పడం వల్ల ఈ పొరపాట్లు జరిగినాయి. ఎవ్వరు అక్కడ మేము ముఖ్యమంత్రి రామరెడ్డి గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, మేము ముఖ్యమంత్రి అని ఎవరు కలలు కానలే. ఆ కళ్ళలు అన్ని కూడా ఓన్లీ జాట్ సమాజానికి సంబంధించినటువంటి ఆ పెద్ద ఆయన కొడుకు వాళ్ళే కన్నారు. కలలైన వాళ్ళే. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి కంటే అది ఒక కులానికి సంబంధించిన ఓటంగా, ఒక ఆధిపత్య కులానికి సంబంధించిన ఓటమిగా మనం తీసుకోవచ్చు. పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. సో మా పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను ఎట్లయితే తెలంగాణలో మేము క్యాచ్ చేసుకున్నామో, అక్కడ జరిగినటువంటి అవినీతి కావచ్చు, అక్కడ అహంకారపూరితమైనటువంటి కావచ్చు, అక్కడ జరిగినటువంటి అరాచకం కావచ్చు, తెలంగాణ కంటే ఎక్కువ అరాచకము హర్యానాలో భారతీయ జనతా పార్టీ చేసింది. అయినప్పటికీ ప్రజలు ఇన్ఎవిటబుల్ గా బీజేపీ వైపు చూడడం ఏంటంటే అక్కడ లోకల్ ఇచ్చినటువంటి సీట్ల విషయంలో, ఆ సీట్ల పంపకం విషయంలో బీజేపీ 18 మందో 20 మందినో ఎమ్మెల్యేలు మార్చింది. మా వాళ్ళు అట్నుంచి వచ్చిన వాళ్ళకు కొంతమందికి ఇచ్చినారు, బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం ఇచ్చినారు. లాస్ట్ మినిట్ పారాషూట్స్ అందరికి ఇచ్చినారు. ఈ పారాషూట్స్ కు లాస్ట్ మినిట్ లా 1 సైడెడ్ ఒక కమ్యూనిటీకి ఇవ్వడం వల్లనే మేము 85 సీట్లు గెలవాల్సిన తెలంగాణలో 63 సీట్లకు పడిపోయినాం వాస్తవంగా. ఇది ఎవరు గమనిస్తలే. అక్కడ 1 సైడెడ్ గా ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా జరిగిన ఓటింగ్ లో మిగతా కులాలన్నీ కూడా, అణచివేయబడుతున్న కులాలన్నీ కూడా ఒక సైడ్ రావడం, ఆ ఒక సైడ్ ఆల్టర్నేట్ ఎవరున్నారు, ఆల్టర్నేట్ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ వైపు ఓటు వేసినారు. మోడీ గొప్పతనం కాదు, లేకపోతే అది ప్రజల గొప్పతనం. ప్రజలు ఆధిపత్యాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆధిపత్య కులాల యొక్క రాజకీయాన్ని హర్యానాలో ఓడించాలనేది చాలా స్పష్టం. దాని ఫలితం బీజేపీ ఎంజాయ్ చేస్తున్నారు అంతే. రైట్ వెంకటస్వామి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చిట్టిబాబు గారు, బీజేపీ హర్యానాలో గెలిచింది. ఆల్మోస్ట్ ఆయన 49 నుంచి 50 సీట్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా హ్యాట్రిక్ సాధించింది. మళ్ళీ ఇక్కడ హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పి భారతదేశం మొత్తం కూడా మాట్లాడుతున్న పరిస్థితి, మొత్తం కూడా తారుమారైనవి. సర్వేల రిపోర్ట్లన్నీ కూడా, ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్లన్నీ కూడా తారుమారైనవి. మరి దీన్ని ఏ రకంగా చూడాలంటారు? బీజేపీ కాంగ్రెస్ అక్కడ గెలుస్తుందని ఆ కాంగ్రెస్ వాళ్ళు డబ్బా కొట్టుకుంటాం తప్పితే కాంగ్రెస్ పోటాపోటీ అనుకున్నాం. పోటాపోటీ జరుగుతుంది, బీజేపీ పోటాపోటీ ఉంటుంది. ఈసారి 3rd టైం కనుక కాస్త పోటీ ఇస్తుంది కాంగ్రెస్ తరపున్నాం. కానీ అది పోటీ కూడా లేకుండా 50 సీట్ల అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయినా పండగ చేసుకుంటారు. వాళ్ళ దేవుతులేని ఓడిపోయినప్పుడు కూడా గెలిచినట్టు పండగ చేసుకుంటారు. కింద పడ్డ మూతికి మీసం అంటలేదని మాట్లాడే బాపత్ కదా కాంగ్రెస్. అక్కడ ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన వ్యూహంతో బీజేపీ నడిచింది. వీళ్ళేమో కాంగ్రెస్ ఏమో అహంకారంతో ఎలక్షన్ చేశారు. ఒక వ్యూహంతో కాంగ్రెస్, బీజేపీ ఖచ్చితంగా ఒక వ్యూహంతో 4 నెలల క్రితం కరెక్ట్ గా సీఎం మార్చడం, ఒక వర్గానికి చెందిన అతను సీఎం చేయడం, మార్పు అదంతా కూడా పోలరైజ్ అయింది. కరెక్ట్ గా స్ట్రాటజిక్ గా వాళ్ళు ఎలక్షన్ ఏదంటే ఏదో అప్పటికప్పుడు వచ్చి ఆ ఎలక్షన్ టైంలో చేయడం కానీ వాళ్ళు నిరంతర ప్రక్రియ. బీజేపీ అనేది ఒక నిరంతర ప్రక్రియ.
ఎలక్షనరీకి ఏ స్టేట్కి వస్తే ఎలక్షనరీకి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ ఏం సాధించాలి, ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు. బట్ దే హ్యావ్ గట్ పక్కా మిషనరీ ఎలక్షనరీకి. కాంగ్రెస్ కి అది లేదు. కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ఏదో కలిసి వస్తే కలిసి రావడం తప్పితే వాళ్ళకు ఒక ఎలక్షనరీకు ఒక ఏం మాట్లాడాలి, ఎలా వెళ్ళాలి ఏం ఉండదు కదా. అట్లంతా అహంకారపు వారసత్వ ఏదో సోనియా నెహ్రూ పేరు చెప్పుకుని కుటుంబం పేరు పెట్టుకుని వచ్చేస్తాం, మనదే ఈ రాజ్యం, ఈ దేశం మనది, మనం వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళు మనం ఎప్పటి నుంచో ఉన్నాం మాది అనుకుని ఒక అహంకారం చిట్టిబాబు గారు, మరి జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అయితే మేమే గెలుస్తాం అనుకున్న బీజేపీ గెలవలేకపోయింది. అక్కడ కాంగ్రెస్ గెలుపును కూడా ఎంజాయ్ చేయలేకపోతుంది కాంగ్రెస్. ఎందుకంటారు? కాంగ్రెస్ గెలుపు కాదు, పొరపాటు. మీరు కాంగ్రెస్ గెలుపు అనకండి. అదే కూటమి 8 సీట్లు వచ్చాయి. కూటమి 8 సీట్లు. కాంగ్రెస్ పరుగు పోయి కూటమిలో గెలిచి 25 సీట్లు. మేము పోయినసారి 23 సీట్లు. ఇవాళ ఎన్ని సీట్లు? 28 వచ్చాం. పెరిగింది బీజేపీ. గతంలో 2010 ఏళ్ల క్రితం ఎన్నికలప్పుడు మాకు వచ్చిన సీట్లు ఎన్ని, ఇప్పుడు వచ్చిన సీట్లు ఎన్ని. మేము పెరిగాం. కాంగ్రెస్ 7-8 పడిపోయింది. సో అక్కడేదో వాళ్ళు మిగిలిన ఎన్సీపీకి ఇచ్చారు, నేషనల్ కాన్ఫరెన్స్ కి వచ్చింది. ఇప్పుడు బీజేపీ వీళ్ళు కాంగ్రెస్ ఆ 8 సీట్లు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ఒక ప్రజల ముందు ఒక మాట చెప్పాలి. వాళ్ళు 370 ప్రాపగేషన్ ఆఫ్ 370 రద్దు చేస్తామంటున్నారు. దాన్ని వీళ్ళు సమర్థిస్తున్నారా? వాళ్ళు కాదు, వాళ్ళు తనలో చేయించడం 1000 ఏళ్ళ దాకా కూడా ఆ 370 ఆర్టికల్ ని రద్దు ఇచ్చేస్తే ఆర్టికల్ వెనక్కి తీసుకునే ఛాన్స్ లేదు. కానీ వాళ్ళు అంటున్నారు. మరి కాంగ్రెస్ దాన్ని సమర్థిస్తుందా? ప్రజలకు చెప్పాలి. మేము దాన్ని సమర్థిస్తాము, వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నామా అని చెప్పాలి. అవన్నీ చాలా వస్తువులు ఉన్నాయి అక్కడ. ఒక్క నిమిషం, ఒక 5 సెకండ్స్. అక్కడ విషయం ఏంటంటే 11 మంది ఇండిపెండెంట్ గెలిచారు. అక్కడ ఇంజనీర్ పార్టీను పీడీపీ పార్టీ ప్రజల్లో వాళ్ళు చేల్చగలిగారు. పీడీపీ పార్టీ పరువు పోయింది. ఆ పీడీపీ పార్టీ పోయిన పరువు తగ్గింది. మాకు వస్తుంది అనుకోండి, మాకు రాకుండా వీళ్ళు ఇంజనీర్ పార్టీ షేర్ అయ్యింది. సో అక్కడ కొంచెం తేడా జరిగింది. అంటే అక్కడ బాగుండేది. ఓకే, లెట్ us see, wait and see. చిట్టిబాబు గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు, హర్యానా ఎన్నికల రిజల్ట్ వచ్చింది, జమ్మూ కాశ్మీర్ రిజల్ట్ వచ్చింది. కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నైరాశ్యంలోకి వెళ్ళినట్టు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో గెలిచినప్పటికీ కూడా ఆనందం ఎక్కువగా ఉన్నట్టయితే కనబడతలేదు. దేనికి? ఇవాళ హర్యానాలో ఓడిపోవడం అంటే ఇది ఒక విధంగా కాంగ్రెస్ కు పెద్ద సెట్ బ్యాక్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే హిందీ బెల్ట్, హర్యానా అన్నది హిందీ బెల్ట్ లో ఇప్పటికి కూడా కాంగ్రెస్ పుంజుకోలేకపోతున్నది. అది కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఎందుకంటే హిందీ బెల్ట్ లో ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్స్ మీకు చెప్తా. ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు కానీ మంచి చేసిన దాంట్లో యూపీ, కొంతమేరకు హర్యానాలో కూడా 5 సీట్లు రావడం జరిగింది. తర్వాత కొంతమేరకు కొద్దిగా రాజస్థాన్లో 11 సీట్లు వచ్చినాయి. తర్వాత అది మళ్ళీ మహారాష్ట్రలో వచ్చినాయి. అయితే ఎక్కడైతే మొన్న ఎంపీ ఎలక్షన్లలో మనం చూసుకుంటే చాలా రాష్ట్రాలలో కూడా ప్రాంతీయ పార్టీలు బాగా ఉన్న దగ్గర బీజేపీ దెబ్బతిన్నది, చాలా సీట్లు కోల్పోయింది. ఉదాహరణకు యూపీలో కూడా అదే జరిగింది. సమాజ్వాదీ పార్టీ గెలిచినారు, కాంగ్రెస్ పెద్ద గొప్పతనం కాదు. ఇప్పుడు కూడా ఏంటంటే మనం జాగ్రత్తగా చూస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ముఖాముఖి ఉన్న దగ్గర మీరు చాలా ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కానీ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చూస్తే గుజరాత్ నుంచి వెళ్ళి మొదలు పెడితే ఎక్కడ కూడా బీజేపీతోని ముఖాముఖి కాంగ్రెస్ గెలవడం అనేది సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు కూడా అవుతుంది. ఇప్పుడు ఇది 3వసారి యాంటీ ఇంకంబెన్స్ ఉన్నది. యాంటీ ఇంకంబెన్స్ ఎంత ఉన్నదంటే వీళ్ళకి ఓట్లు కూడా బీజేపీకి 40% కన్నా ఎక్కువ రాలేదు. అయినా కూడా 60% యాంటీ ఇంకంబెన్స్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ దాన్ని వాడుకోలేకపోయింది, గెలవలేకపోయింది 3వసారి. అంటే ఇది ఒక విధంగా వ్యవస్థాగత వైఫల్యమే కాకుండా ఎత్తుగడల రీత్యా కానీ అక్కడ హిందీ బెల్ట్ సైకాలజీ ఏంది అన్నది ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ కానీ మిగతా థింక్ ట్యాంక్ కానీ సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఆ వేయలేకపోవడమే ఇప్పుడు వెంకటస్వామి గారు అన్నారు జాట్ల ఓటమి అంటే మీరెందుకు నెత్తి వేసుకున్నారు వాళ్ళను జాట్లను? అది కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ పోయిన తర్వాత గెలవడం ముఖ్యం, అది ముఖ్యం. ఇది 3వసారి కూడా మీరు కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోవడం అంటే ఇది ఒక విధంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యం, వాళ్ళ
విధానాలు కానీ, నిర్మాణం కానీ, ఐడియాలజీ కానీ ఇప్పటి వరకు కూడా నా ఉద్దేశంలో హిందీ బెల్ట్ పోలేకపోతున్నది. చాలా రాష్ట్రాలలో కూడా రేపు మళ్ళీ జార్ఖండ్ ఉన్నది, జార్ఖండ్ కూడా అదే పరిస్థితి వచ్చినట్టున్నది. రేపు మళ్ళీ మహారాష్ట్ర కూడా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కూడా వాళ్ళు వ్యవస్థాగతంగా పటిష్టం చేసుకోకుండా ఉండి ఏదో వాళ్ళే ఓట్లేస్తారు, మేము గెలుస్తాం, ఇది కాంగ్రెస్ ఫిలాసఫీ. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే జనాలే ఓట్లేస్తారు, మనం గెలుస్తాం, గెలిచిన తర్వాత అధికారం మనం రోజులు ఉంటే మళ్ళీ ఓట్లు వేయకపోతే మళ్ళీ ఇంట్లో ఉంటాం. కుందేలు తాబేలు స్టోరీ అనుకోవచ్చా? కుందేలు తాబేలు స్టోరీ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అనుకోవచ్చా? కుందేలు కాదు, వీళ్ళు తాబేలు కాదు, ఏది కాదు. ఎందుకంటే ఇప్పటికీ నేను చెప్తాను, మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా వీళ్ళకి గెలిచే అవకాశం ఉండేది. మోడీ మీద పెద్దగా భ్రమలు లేవు, ప్రేమ లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం పోతే మొన్న అసలు ఎంపీ ఎలక్షన్స్లే కేంద్ర ప్రభుత్వంలో అధికారం వచ్చేది ఇండియా కూటమి, అక్కడ కూడా సరిగా చేయలేదు వీళ్ళు, అక్కడ చేయలేదు. అదే మరి పరంపర మళ్ళీ ఇదే కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ విధాన పరంగా, వ్యవస్థ పరంగా, మిగతా అన్ని అంశాలలో అది పూర్తిగా మళ్ళీ బీజేపీని ధీటుగా ఎదుర్కొనే లెవెల్ వస్తుంది తప్ప బీజేపీని కాంగ్రెస్ ఓడగొట్టలేదు. వాళ్ళకి ఇష్టంలా లేకుండా బీజేపీ రాజ్యం చేస్తారు. ఒకటి పాపిరెడ్డి గారు, ఈ ఎలక్షన్స్ ఇప్పుడు ఏవైతే హర్యానాలో ఉన్నాయో రానున్న జార్ఖండ్, మహారాష్ట్ర కానీ లేదంటే ఒకవేళ వచ్చే 2 సంవత్సరాల జమిలీ ఎన్నికలు అంటున్నారు, అవేమన్నా వచ్చినా కానీ ఇంపాక్ట్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే అవకాశం ఉందంటారా? ఇది కాంగ్రెస్ మీద కన్నా కూడా బీజేపీ పాజిటివ్ ఉంటుంది. ఒకవేళ మా హర్యానాలో బీజేపీ ఓడిపోయి ఉంటే జార్ఖండ్, మహారాష్ట్రలో అది బాగా బలైనపడి ఒక విధంగా ఆత్మరక్షణలో ఉండేది. ఇవాళ హర్యానాలో గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు అపరెంట్కి వచ్చారు. మళ్ళీ వాళ్ళ స్ట్రాటజీస్ ఏంది, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళకి ఒక మళ్ళీ లైఫ్ దొరికింది. హర్యానా అన్నది వాళ్ళ నా ఉద్దేశంలో మోడీకి ఒక జీవితంలో మళ్ళీ ఇచ్చింది మళ్ళొకసారి. ఒకవేళ కాశ్మీర్, హర్యానా రెండింటి ఓడిపోతే డెఫినెట్గా జార్ఖండ్లో కానీ, మహారాష్ట్రలో కానీ దాని ఇంపాక్ట్ ఉండేది. ఈ 4-5 రాష్ట్రాలు ఓడిపోతే వాళ్ళు గెలిచి కూడా కేంద్రంలో అధికారంలో ఉండే కూడా మోడీకి ఇమేజ్ ఉండకపోయేది, బీజేపీ హవా ఉండకపోయేది. కానీ ఇది నా ఉద్దేశంలో 100% కాంగ్రెస్ స్వయంకృపారాధం. దానికి వాళ్ళు మూల్యం భవిష్యత్తులో కూడా తెలుసుకుంటారు. రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనం ఒకసారి రామిరెడ్డి గారితో మాట్లాడదాం. రామిరెడ్డి గారు, ఇప్పుడు బీజేపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారో, ఒక్కొక్కళ్ళు కాంగ్రెస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూస్తాం. కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్స్ని ఏ రకంగా చూస్తారు రామిరెడ్డి? కాంగ్రెస్ పొద్దున చేసిన కామెంట్లు, ఇప్పుడు చేసిన కామెంట్లు టోటల్ కాంట్రడిక్టరీగా ఉన్నాయి. ఎందుకంటే 11 లోపు ఒక రకంగా ఉన్నాయి, 11 గంటల లోపు ఒక విధంగా ఉన్నాయి. 11 గంటల అంటే ప్రజా విజయం ఇది, ఈవీఎంసీ విజయం అన్నాడు. తర్వాత ఈవీఎంసీ మీద కూడా డౌట్లు ఎక్స్ప్రెస్ చేయడం, ఆ ఎలక్షన్ కౌంటింగ్ సిస్టమ్ మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం కూడా చేశారు వీళ్ళు, జయరాం రమేష్ వీళ్ళు. దాని మీద మీడియాలో కూడా కామెంట్లు చేశారు. గెలిస్తే ఒక మాట, ఓడితే ఒక మాట మాట్లాడాలని కాంగ్రెస్ నైజం. మేము ఇప్పుడు 2004లో ఓడిపోయాం, 2009లో ఓడిపోయాం, చాలా రాష్ట్రాల్లో, ఢిల్లీలో ఓడిపోయాం. చాలు, ఎప్పుడు కూడా మేము ఈవీఎంస్ తప్పు పట్టలే. ఈవీఎంస్ అనేది దాంట్లో అదేంటంటే దానికి నెట్ కనెక్షన్ ఉండేది కాదు, దాన్ని బయట నుంచి మేనేజ్ చేసేది కాదు. ఏమన్నా ఉంటే పోలింగ్ తర్వాత కొన్ని యాడ్ చేసేది. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి 2018లో ఏదో 30 కాన్స్టిట్యున్సీలో 2000, 1000, 1500 ఓట్లు యాడ్ అయినట్టు పోలింగ్, యాక్చువల్ పోలింగ్ రికార్డుకు కౌంటింగ్ ఇటువంటి కొన్ని చిన్న చిన్నవి జరుగుతాయి తప్ప ఈవీఎంస్ను మ్యానిపులేట్ చేయడం అనేది అసాధ్యం. కానీ రాజకీయ లబ్ధి కోసం, తమ ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈవీఎంస్ మీద నెట్టేయడం, ఆ కామెంట్లు వాళ్ళు అలా చేయడం వాళ్ళకి అలవాటు. కాబట్టి అది కాంగ్రెస్ తీరు. కాంగ్రెస్ ఏంటంటే కుటుంబం. ఢిల్లీలో రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్ ఎంత వరస్ట్గా ఉన్నా ఓహో రాహుల్ భజన చేయకపోతే వాళ్ళని ఆ పార్టీలో ఉండనియరు. అట్లా నిజాలు మాట్లాడలేక ఆయన ఎక్కడో టూర్లో వెళ్తుంటాడు. పార్టీ కోసం రాష్ట్రాలు తిరగడం, సంస్థాగతం బలం, అలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. ఎన్నికల టైంలో పప్పు బెల్లాలని పథకాలు పెట్టి, ఇప్పుడు 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, 420 హామీలు అమలు లేవు కదా, దానికోసం హై డ్రామాలు నడుస్తున్నాయి కదా. ఇట్లా గెలవాలనే కుట్రలు కుతంత్రాలు తప్ప పార్టీని బలోపేతం చేద్దాం, దీర్ఘకాలికంగా దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేద్దామనేది కాంగ్రెస్ పార్టీలో లేదు. 10 సంవత్సరాల యూపీఏ పాలనలో కాంగ్రెస్ దేశ ఆర్థిక పరిస్థితి ఒక్క స్టెప్ కూడా ముందుకు పోలే. అదే మోడీ పరిపాలనలో 5 స్టెప్పులు ముందుకు పోయింది. ఇప్పుడు రామిరెడ్డి గారు చెప్పండి. మోడీ ప్రధాని అయితేనే ముస్లింలు బతకనిగా, మతకళాలు ఎన్నో జరుగుతాయని కామెంట్ చేశారు. మతకళాలు జరుగుతాయి కానీ మతకళాలు రామిరెడ్డి గారు ఆయన ఏదో అడుగుతున్నారు, వెంకటస్వామి గారు ఏదో అడుగుతున్నారు.
రామరెడ్డి గారు బ్యాంకుల్లో లేకపోతే ఎల్ఐసిలో పనిచేసినట్టు నాకు గుర్తుంది. ఆయన చెప్తున్నాడు యూపీఏ టైంలో ఆర్థిక పరిస్థితి స్టెప్ ముందుకు పడలేదని. ఎంత ఎంత అంటే ఎంత మరి అది ఏమనుకోవాలి ఆయన మాట్లాడడానికి అర్థం ఉన్నదా? యూపీఏ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ దానం కాదు వెంకట స్వామి గారు, నేను డైరెక్ట్ చెప్తున్నా. చర్చ పెట్టుకున్నా అవాయిడ్ చేయడం కాదు, ఇప్పుడే ఈయన మాట్లాడుతున్నా. మీరు సపరేట్ చర్చ కాదు, ఆర్థిక అంశం చెప్తున్నా. గెలవంగానే నోటుకొచ్చినట్టు మాట్లాడడం కాదు నేను అనేది. ఇందాక మీరు అన్నారు కదా, మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు దానికి పరిమితమై మాట్లాడితే మంచిది. దానికి పరిమితమై ఇప్పుడు మాట్లాడుతున్నాం. వెంకట స్వామి గారు నన్ను నన్ను మాట్లాడండి. కాంగ్రెస్ వాదిగా ఇది మీరు ఇలాంటి మీకు ఇస్తారు వెంకట స్వామి గారు, మీకు ఇస్తారు. ఎస్ వెంకట స్వామి గారు, ఎనలిస్ట్ లాగానే ఉండండి. మీరు ఎనలిస్ట్ గారు ఎనలిస్ట్ లాగానే ఉంటే మంచిది. వెంకట స్వామి గారు కాదు, కాంగ్రెస్ ఈ అహంకారాన్ని అహంకారమే మీకు ఒక్క నిమిషం వెంకట స్వామి గారు, వెంకట స్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకట స్వామి గారు మీకు ఇస్తాను నేను. రామరెడ్డి గారికి చెప్పండి, నెక్స్ట్ మీరే మాట్లాడిదిరు కానీ. వెంకట స్వామి గారు మీ టర్న్ లో మీరు మొత్తం మాట్లాడిదిరు కానీ ఈయన రామరెడ్డి గారిని కంప్లీట్ చేయను. రామరెడ్డి గారు ప్లీజ్. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానం కాంగ్రెస్ పీరియడ్ లో ఒక్క స్టెప్ కూడా ముందుకు పోలేదు. పాయింట్ నెంబర్ 1. మోడీ గారి ప్రభుత్వ పాలనలో 10వ ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ ఆర్థిక వ్యవస్థ $2 ట్రిలియన్ లోపల నుంచి $4 ట్రిలియన్ వరకు ఆర్థిక వ్యవస్థ పెరిగింది. అది నేను అని చెప్పాను. తర్వాత మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అంటే భారత్. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ జీడిపి గ్రోత్, హైయెస్ట్ జీడిపి గ్రోత్ ఉన్నది ఇండియా. ఇంకా ఎకనామిక్స్ లో మీకు ఇంకేం కావాలి? ఇంకోటి మీరు చెప్పిన బ్యాంక్ అకౌంట్ చెప్తాను. లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ ఎంపీ 40,000 కోట్లు ముంచారు బ్యాంకులను. కాంగ్రెస్ యూపీఏ పాలన లోన్ తీసుకొని. మీరు అదానీ అంబానీ మీద ఏడుస్తారు, ₹1 వాళ్ళకు కాపీ చేయలే. లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ ఎంపీ 40,000 కోట్లు ముంచారు. వచ్చినటువంటి ఇప్పుడు కత్తి మహేష్ గారు అనేది సారీ చిట్టుబాబు గారు కాదు, కత్తి వెంకట స్వామి గారు అనేది ఒకటి. చిట్టుబాబు గారు, కత్తి వెంకట స్వామి గారు ఏమంటారంటే విషయం మాట్లాడుతూ హర్యానా ఎన్నికలు మాట్లాడుతూ బీజేపీ 9 లక్షల కోట్ల ఎన్పీఏ కాంగ్రెస్ 9 లక్షల కోట్ల ఎన్పీఏ ఇప్పుడు 3 లక్షల కోట్ల రికార్డు ప్రాజెక్ట్ దేశంలో నిరుద్యోగ సంగతి ఏంటి? దేశంలో నిరుద్యోగ సంగతి చెప్పండి. నిరుద్యోగం ఏ స్థాయిలో ఉంది? ఏం మాట్లాడుతున్నారు? ఊనే ఏదో సెలవు డబ్బా కొట్టుకుంటే సరిపోదు. అక్కడ కాంగ్రెస్ వీక్ కనుక రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఉన్నాడు కనుక బీజేపీకి అడ్వాంటేజ్. దేశాన్ని ఎక్కడో తీసుకెళ్తారని కాదు. నన్ను అడుగుతున్నారా చిట్టుబాబు చెప్తా, మాట్లాడడం కూడా సరిపోదు. నన్ను అడుగుతున్నా చెప్తా. రామిరెడ్డి గారు, చిట్టుబాబు గారు అనేది ఏంటంటే మీరు కాంగ్రెస్ వీక్ అయి మీరు గెలిచారు కానీ మీరు స్ట్రాంగ్ అయి మీరు గెలవలేదు అంటున్నారు. నేను పరిస్థితి చెప్పాను. చైనాను డోక్లాంలో కానీ గల్వాన్లో కానీ నియంత్రించినాం. అదే నెహ్రూ కాలంలో 40,000 చదరపు కిలోమీటర్ల భూభాగం కోల్పోయినాం. ఎక్కడ ఇప్పుడు చైనా అదేదో కాంగ్రెస్ రికార్డు తెలిసిందంటే అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, చిట్టుబాబు గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రికార్డు చెప్పండి. మాట్లాడితే ఎవరికి చిట్టుబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకట స్వామి గారు ప్లీజ్ బీజేపీ తెలంగాణలో ఉందా? ఆంధ్రలో ఉందా? కర్ణాటకలో ఉందా? కేరళలో ఉందా? ఎక్కడ ఉంది బీజేపీ? సౌత్ లో
తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సమానంగా 8 లోక్సభ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. అడ్రస్ ఉంది అంటున్నారు. ఆంధ్రలో గతంలో జగన్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకొని రికార్డు విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు గెలిచింది బీజేపీ పొత్తుతో. మీకు రాజకీయ ఉంటే తెలుసుకోండి. ఎవరికో పుట్టిన బిడ్డను మీ బిడ్డ అని చెప్పుకోలేదు. ఎవరికో పుట్టిన బిడ్డను మీ బిడ్డ గెలిపే గానీ మరి ఎవరికో పుట్టిన బిడ్డ అంటే మీరు కూడా ఇప్పుడు అక్కడ కదా జమ్మూ కాశ్మీర్ లో గెలుపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇచ్చిన దళాలు మీకు వచ్చింది. మీ సొంత బీజేపీ టికెట్ ఇచ్చారు 2009లో. మీ గొప్పతనం కాదు. ఆంధ్రలో వాళ్ళు ఇచ్చిన భిక్ష పవన్ కళ్యాణ్ ఇచ్చిన భిక్ష మీకు అక్కడ బీజేపీ వాళ్ళు ఎవరు లేరు అక్కడ. సీఎం రమేష్ బీజేపీనా, కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీనా, పవన్ కళ్యాణ్ అంతా అక్కడ బయట నుంచి వలస వచ్చిన వాళ్ళు వాళ్ళ దీంతో వచ్చారు. మిమ్మల్ని బట్టి బీజేపీని బట్టి అయినా రామరెడ్డి గారు చెప్పండి ప్లీజ్. మహేష్ గారు చాలా సమయం అయింది. మహేష్ గారు వెంకటస్వామి గారి దగ్గరికి కూటమి పెట్టి 4 పార్టీల పొత్తు కలిసినా ఓడిపోయింది. 1999లో కేవలం బీజేపీ పొత్తు ఉన్న ఘన విజయం సాధించింది. అప్పుడు చంద్రబాబు నాయకత్వం, ఇప్పుడు చంద్రబాబు నార్త్ ఇండియా పార్టీ, మీరు ఉత్తర భారత పార్టీ, సౌత్ ఇండియా పార్టీ కాదు. మీరు ఉత్తర పార్టీ, ఉత్తర దేశానికి తప్పితే మీరు మా దక్షిణానికి పనికిరారు. మీరు దక్షిణ భారతానికి పనికొచ్చే పార్టీ కాదు. మీరంతా మీ పార్టీ అంతే. మీరు మతాన్ని పెట్టుకుని నార్త్ లో సాగుద్ది, ఇక్కడ సాగు. సౌత్ లో దక్షిణానికి పనికిరాని పార్టీ మీ పార్టీ. పార్టీ దక్షిణానికి. కర్ణాటకలో గత 7-8 లోక్సభ ఎన్నికల్లో హైయెస్ట్ సీట్లు గెలుచుకుంది బీజేపీనే. గత ఎన్నికల్లో 2019లో 28లో 26 బీజేపీ గెలుచుకుంది. కర్ణాటకలో నార్త్ ఇండియాలో కర్ణాటకలో అవినీతి మీదే. కర్ణాటక ప్రభుత్వం రామరెడ్డి గారు వెంకటస్వామి గారితో వెంకటస్వామి గారిని తీసుకుందాం. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటస్వామి గారు ఏదో మాట్లాడుతున్నారు ప్లీజ్. వెంకటస్వామి గారు రియాక్ట్ అవ్వండి. వెంకటస్వామి గారు రియాక్ట్ ప్లీజ్. వెంకటస్వామి గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. రైట్ చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటస్వామి గారు ప్లీజ్ రియాక్ట్. వెంకటస్వామి గారు ప్లీజ్ రియాక్ట్. ఓకే, ఇప్పుడు ముందుగా అయితే నేను అక్కడ ఫరూక్ అబ్దుల్లా కొడుకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు ఆయనకు ఇక్కడ బీజేపీకి సంబంధించి వాళ్ళకైతే మా పార్టీ పక్షాన మేము అభినందన తెలియజేస్తున్నాము. ఫరూక్ అబ్దుల్లా జరిగినటువంటి దాంట్లో నేను హర్యానాను దగ్గరుండి చూసిన 100% మేము గెలిచే అవకాశం ఉండింది. మా సంస్థాగతమైనటువంటి లోపాల కారణంగానే ఇవాళ మేము ఓటమి మూట కట్టుకున్నాము. దానికి పెద్ద పెద్ద రాహుల్ గాంధీ గారితో సహా అందరూ బాధ్యులే, మేము బాధ్యులమే. దీన్ని సరి చేసుకోకుంటే పాపిరెడ్డి గారు అన్నట్టుగా దీన్ని సరి చేసుకోకుంటే మాకు ఇప్పుడు జరిగినటువంటి శరాఘాతంతో పాటు రేపు మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ, బీహారు ఇట్లా 4 స్టేట్ల యొక్క ఎలక్షన్స్ వచ్చేసేటువంటి సమయంలో ఈవెన్ కేరళలో కూడా ఎలక్షన్ వస్తుంది. సో కాబట్టి సంస్థాగతమైనటువంటి నిర్మాణ లోపాల కారణంగా లాస్ట్ మినిట్ పారాషూట్స్ ఇక్కడ తెలంగాణలో కూడా జరిగినాయి. మా అదృష్టం బాగుంది, ఆ టైంలో ప్రజలు ప్రతిపక్షమై మమ్మల్ని గెలిపించినారు. కానీ ఇక్కడ కూడా సంస్థాగతంగా చాలా లోపాలు జరిగినాయి. చాలా మంది పారాషూట్స్ కే అలాంటి వారిని కూడా వెంకటస్వామి గారు మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. మీ అధిష్టానం ఇవన్నీ గుర్తించిందంటారా? సమీక్ష ఉంటది, డెఫినెట్ గా గుర్తిస్తుందని ఆశిస్తున్నా. గుర్తించకుండా మళ్ళా ఇంకొకసారి చెప్పదెబ్బ తినాల్సి వస్తుంది కదా.
Right. అదే వెంకటరెడ్డి గారు ఒక విషయం దీనిలో మీకు కోపం వచ్చింది కానీ కాదు, దీనిలో మీకు కోపం వచ్చింది కానీ మీరు చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం ఆగండి చిట్టిబాబు గారు. ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీకి మాకు ఒక తేడా కనిపిస్తుంది. ఏమంటున్నానంటే మేమేమో హవాలా గెలవాలనుకుంటాం, బీజేపీ ఏమో ఆర్గనైజ్డ్ గెలవాలి. సో ఆర్గనైజేషనల్ సిస్టమ్ ఎప్పటి వరకు అయితే సరి చేసుకోరు. మా దగ్గర ఆర్గనైజర్స్ లేక కాదు. ఇప్పుడు దీపక్ బబారియా వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ది హర్యానా. యాజ్ లాంగ్ యాజ్ దీపక్ బబారియా ఈజ్ కంటిన్యూడ్ 100% గెలిచేటువంటి విశ్వాసం నేను కూడా బబారియా టీమ్ లో నేను కూడా ఉంటుంది. 100% మాకు విశ్వాసం ఉంది. బట్ ఎప్పుడైతే దీపాన్ని సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సిస్టమ్ అంతా పక్కన పెట్టి భూపేంద్రకు మొత్తం పల్లెంలో పెట్టించిన తర్వాత ఆయన చిన్న భిన్నం చేసేసినాడు. ఇవాళ పూర్తి బాధ్యత భూపేందర్ సింగ్ హుడాదే. అక్కడ ఆయనకు ఊతం ఇచ్చినటువంటి అధిష్టానందే పూర్తి బాధ్యత. లేకుంటే ఇవాళ మా చేతిలో ఉన్నటువంటి విజయాన్ని బంగారు పొలంలో పెట్టి భారతీయ జనతా పార్టీకి వచ్చింది. మేము 3వ సారి గెలిచినాం కాబట్టి మేము చాలా బాగా ప్రజలను పాల్పడించిన వారు వాళ్ళు ఎంత చెప్పుకున్నా, ఎందుకంటే గెలిచిన కాబట్టి చెప్పుకునే అవకాశం ఉంటది, చెప్పుకున్నా ప్రజలు కొంత నమ్మే అవకాశం ఉంటుంది. కానీ హర్యానా ఎలక్షన్, హర్యానా గవర్నమెంట్ తోటి టచ్లో ఉండి నేను అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తిగా చెప్తున్నా, 100% వ్యతిరేకత ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణంలో ఉన్నటువంటి లోపము, అధిష్టానం యొక్క దృష్టిలో అధిష్టానం యొక్క దూరదృష్టి లేని కారణంగా మీ ఆమె ఓడిపోయిన రాహుల్ గాంధీ అందరూ మరో తప్పు చెప్తా. మీరు చేసిన మరో తప్పు హర్యానాలో వాళ్ళేమో బీజేపీ వాళ్ళు చాలా అప్రమత్తంగా చక్కటి మిషనరీ గా 4 నెలల ముందు ఒక వర్గానికి చెందిన మన సీఎం ని తీసుకొచ్చి పెట్టి వాళ్ళు పోలరైజేషన్ చేయగలిగారు. ఆ పోలరైజేషన్ వాళ్ళు మీరేమో ఇంటర్నల్ గా మీలో ఉన్న సభ్యుదాన్ని ఇంటర్లో ఉన్న మీ గొడవల్ని బజార్లు పెట్టుకున్నారు, దాన్ని సర్చ్ చేయలేకపోయారు. అదే తేడా అధిష్టానంలో. మీ అధిష్టానం అందుకనే అహంకారం అందుకున్నారు. ఈ కోపం వచ్చే అధిష్టానం ఈ పట్టించుకోదు. ఈ జరుగుతుంది, ఏం కరెక్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలని ఆలోచన కాకుండా కొంచెం అహంకార ధోరణి వెళ్తుంది. అక్కడే కాంగ్రెస్ కి బీజేపీకి అడ్వాంటేజ్ అవుతారు. వాళ్ళేమో 4 నెలల ముందే మేలుకుని కరెక్ట్ గా సీఎం మార్చి పర్మిటేషన్ కాంబినేషన్ చిట్టిబాబు గారు దగ్గర 10 నెలల ముందు అంటున్నారు. పోలరైజేషన్ జరగలిగింది. 4 నెలలు కాదు, దగ్గర సంవత్సరం ముందు మార్చారంట. సర్దుకోలేకపోయారు మీరు. ఈ ఇంటర్నల్ గొడవలు బజారు ఉన్నారు కదండి. దీపక్ బబారియా ఇన్ఛార్జ్ గా దాదాపుగా 1 ఇయర్ బ్యాక్ వచ్చినారు. లాస్ట్ మినిట్ జరిగినటువంటి చేంజెస్ కారణంగా మేము ఓడిపోయినాం తప్పితే ఆర్గనైజేషన్ విషయంలో గతంలో మధ్యప్రదేశ్ ను గెలిపించి ఒడ్డున చేర్చినటువంటి దీపక్ బబారియా అనేటువంటి ఒక పెద్ద మనిషి, ఆయన నేతృత్వంలో మేము చాలా పనిచేసినాము. అక్కడ ఆ విశ్వాసంతో ఉన్నాం. కానీ ఎవరైతే ఆ ఆర్గనైజేషన్ లో పనిచేసి కాశ్మీర్ మీతో ఒప్పుకుంటాను. అక్కడ మేమేం ప్లాన్ చేయలేదు, దాని గురించి ఏం ఆలోచించలేదు, మేము ఒప్పుకుంటా. కానీ హర్యానాకి సంబంధించి కొంత ప్లాన్ జరిగింది. ఆ ప్లాన్ ను లాస్ట్ మినిట్ లో గుడ్డ ముంచేసిన అంటారు, లాస్ట్ మినిట్ లో గుండెత్తేసినారు మా వాళ్ళు. ఆర్గనైజేషన్ కారణంగా ఇలా 36 సీట్లు కూడా వచ్చినాయంటే ఆ ఆర్గనైజేషన్ యొక్క బలం కారణంగానే వచ్చినాయి. ఆ ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే ఆ 36 కూడా వచ్చినాయి. 36 కూడా రాకపోయాయి. వెంకటస్వామి గారు మీరైతే ఏం జరుగుతుందో దానైతే ఒప్పుకున్నారు. కానీ మీ అధిష్టానం ఏం ఒప్పుకుంటుంది అనేది చూడాలి. చిట్టిబాబు గారు మళ్ళీ వస్తాను సార్. చిట్టిబాబు గారు మళ్ళీ వస్తారు. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సమయభావం తక్కువ ఉంది, మీ దగ్గరికి వస్తారు. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. రాజశేఖర్ గారు ఒక యాక్సెస్ ఉంది కాబట్టి నేను మీ దగ్గర ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే అధిష్టానానికి ఈ అంశాన్ని చేర్చగలిగే యాక్సెస్ నాకుంది, అవకాశం నాకుంది. దట్స్ గ్రేట్. అది రియల్ గా గ్రేట్. రియల్ గా గ్రేట్. ఎవరైతే ఒకటి మీకుంది అధిష్టానం ఆలకించదు, అది కదా ప్రాబ్లం.
ఓకే ఓకే మన ఆలోచన చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, సమయభావం తక్కువ ఉంది. పాపిరెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. రైట్. ఇవాళ నాకు హర్యానా ఎలక్షన్ చూస్తే నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఈ ఇంత ఏది సునాయాసంగా గెలిచి ఒక రాష్ట్రాన్ని చేతులార పూడగొట్టుకున్న వ్యవస్థ కాంగ్రెస్. రైట్, వినబడుతుంది ప్లీజ్, ప్లీజ్ కంటిన్యూ. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో జరిగిన దాంట్లో చాలా పొరపాట్లు ఉన్నాయి. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. నా ఉద్దేశంలో బీజేపీ గెలవలేదు, కాంగ్రెస్ ఓడిపోయింది అంతే. ఎందుకంటే నేను మళ్ళీ మాట అంటున్నా, కాంగ్రెస్ బీజేపీకి 40% కన్నా ఎక్కువ ఓటు రాలేదు. 60% యాంటీ ఇన్కంబెన్సీ బ్రహ్మాండంగా బీజేపీ వ్యతిరేకత హర్యానాలో ఉన్నది. రైతుల నిరసన, వాళ్ళ స్ట్రైక్స్ నుంచి మొదలు పెడితే అగ్నివీరులు అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ గెలవలేదంటే నాకు భయం అవుతున్నది. ఫ్యూచర్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఏంది, ఇదే పరిస్థితి పునరావృతం అయితే రేపు జార్ఖండ్ ఏమవుతుంది, మహారాష్ట్ర ఏమవుతుంది, ఇంకో రాష్ట్రం అయితే. నేను ఇప్పటికి కూడా బీజేపీ బై డిఫాల్ట్ గెలుస్తున్నది. కాంగ్రెస్ మళ్ళీ చెప్తాను, కాంగ్రెస్ చేతగానితనం, కాంగ్రెస్ నిరాసక్తత, నిర్వీర్యమైన పార్టీగా ఉన్నది కాబట్టి బీజేపీ ఇవాళ ఈ రకంగా గెలుస్తున్నది. ఒకవేళ కాంగ్రెస్ నిజంగానే పునర్నిర్మాణం జరిగి పార్టీ గట్టిగా ఉంటే బీజేపీని ఓడగొట్టడం అనేది జనాలు సిద్ధంగా ఉన్నారు. జనాలు సిద్ధంగా ఉన్నా కూడా కాంగ్రెస్ దాన్ని వాడుకుంటలేదు. కాబట్టి నా ఉద్దేశంలో మాత్రం బీజేపీ గెలుపు కాదు, కాంగ్రెస్ ఉంటుంది. రైట్, చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి. ఏం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ఆలోచించవలసింది దళితులు. ఎన్నికల ప్రక్రియ చూస్తే దళితులు కూడా బీజేపీ వైపు మోకారు. దళితులు కాంగ్రెస్ కు దూరం అవుతున్నారు, కాంగ్రెస్ కు అందరూ దూరం అవుతున్నారు. ఎందుకు దూరం అవుతున్నారు? మీ నాయకత్వ లోపం ఉంది, అది మీరు సరిదిద్దుకోవాలి. మీ నాయకుడు విదేశాలకు వెళ్ళినా, ఈ దేశంలో మాట్లాడినా దేశానికి వ్యతిరేకంగా, దేశాన్ని ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా, దేశాన్ని కించపరిచే విధంగా విదేశాల్లో మాట, ఇక్కడ మన ప్రజల్లో అది ఒక అసహ్యత. ఏ మనిషి ఎక్కడికి వెళ్ళినా బయట మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతాడు, ఇక్కడ మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతాడు, మన కింతపరిచి మాట్లాడతాడు, మన సంస్కృతిని సాంప్రదాయాలు కింతపరుస్తాడు. ఈయన ఏం మనిషి అని ప్రజల్లో ఒక అసహ్యత. అది మీరు సర్దిద్దుకోకపోతే అది రోజు రోజుకి బీజేపీకి అడ్వాంటేజ్ అయిపోతే డిసడ్వాంటేజ్, వాళ్ళకి అదే అడ్వాంటేజ్. మీరు మీలాంటి కార్యకర్తలు, మీలాంటి సెకండ్ రేంజ్ లో ఉన్న నాయకులు బాగానే గ్రహిస్తున్నారు, కానీ మీ మాట వినే పరిస్థితుల్లో అహంకార ధోరణిలో ఉన్నారు. మీ వినే పరిస్థితుల్లో లేరు రాహుల్ గాంధీ ఆ పద్ధతి లేడు. వాళ్ళేమో నిరంతర ప్రక్రియ, నిరంతరం ఒక మిషనరీ. ఎలక్షనీరింగ్ అంటే ఎలక్షన్ అప్పుడు మాత్రమే కాదు, త్రూ అవుట్ ఒక మిషనరీ ఆ పార్టీ ఫాలో చేస్తున్నారు. ఇక్కడ ఏం చేయాలి? మీరు అది లేదు. ఎలక్షన్ అప్పుడు ఏదో 4 మాటలు అవాకులు చవాకులు తెలిస్తే జనాలు ఓట్లేసేస్తారు, ఏదో అవాకులు చవాకులు మాట్లాడేస్తే అనుకుంటున్నారు. అవాకులు చవాకుల వల్ల అసహ్యం అవుతారు తప్పితే ఒక రాంగ్ స్టేట్మెంట్, రాంగ్ మెసేజ్ ప్రజలకు వెళ్తారు తప్పితే జరగట్లేదు. కాంగ్రెస్ పేరుకోకపోతే రేపు మహారాష్ట్ర అవ్వచ్చు, రేపు జార్ఖండ్ అవ్వచ్చు, గుజరాత్, రేపు ఇది అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, ఇదే రిపీట్ అవుతుంది. మీ బలం వాళ్ళు ఎలా అయిపోయారంటే, బీజేపీ ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఇలాగా ఎదుర్కొంటా వాళ్ళ శక్తి వాళ్ళకి వెళ్ళిపోతారు. మీలో ఉన్న శక్తి అంతా క్షీణం పడిపోతుంది, వాళ్ళు వరండా పోతున్నారు, మీరు రాబోతుంది. జాగ్రత్త పడిపోతే ఏమి లేదు. వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి. వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి. పాపిరెడ్డి గారితో, చిట్టిబాబు గారితో, పాపిరెడ్డి గారితో నేను ఏకీభవిస్తున్నాను. తప్పనిసరిగా మేము మా సంస్థాగత లోపాలను మేము సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా కోసం కాదు, ఈ దేశంలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాల కోసం డెఫినెట్ గా కాంగ్రెస్ పటిష్టం కావాలా. కాంగ్రెస్ కార్యకర్తలను నమ్ముకోవాలా, కార్యకర్తలను ఆర్గనైజర్స్ నమ్ముకోవాలి, కమిటెడ్ వర్కర్స్ నమ్ముకోవాలా. ఇన్స్టెడ్ ఆఫ్ పారాషూట్ నమ్ముకోవడం వల్ల ఇబ్బంది, దాని నుంచి బయటపడాలనే విషయం నేను స్వయంగా మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా. చిట్టిబాబు గారికి నమ్మకం లేదు, కానీ నాకు పార్టీలో మీద, రాహుల్ గాంధీ మీద, వేణుగోపాల్ గారి మీద నాకు కొంత మాకు కూడా నమ్మకం ఉంది. మీలాగా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, కాంగ్రెస్ పార్టీ అదృష్టం.
అదృష్టం మనం అని అనుకోవద్దు, పెద్ద పార్టీ అది. అది ఎవరు మీరు బాధ్యతగా మాట్లాడుతున్నారు కదా సార్. కాదు వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు మీలాంటి వాళ్ళు తులసి రెడ్డి లాంటి వాళ్ళు ఏంటంటే మీలాంటి వాళ్ళు తులసి రెడ్డి గారు అంటే రైట్ పర్సన్ బ్యాడ్ పార్టీ అన్నట్టు. రైట్. ఇప్పుడు అది నా వ్యక్తిగత విషయం కాదు అక్కడ. బీజేపీ లెవెల్ ఉన్న వాస్తవాన్ని బాధ్యత పరిస్థితి ఉన్న వాస్తవం. ఎందుకంటే బీజేపీ బలం బలహీనత తెలిసినటువంటి నాలాంటి వారిని కూడా వాడుకోలేని పరిస్థితిలో భారతీయ కాంగ్రెస్ ఉంది. రైట్ రైట్. yes 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 okay sir. వెరీ ఈజీలీ వెరీ ఈజీలీ బికాస్ వాళ్ళు ఏం చెప్తారో ఏం చేస్తారో నాకు బాగా తెలుసు, వివరచన తెలిసినగా. నేను 36 సంవత్సరాలు RSS కు నా యవ్వనాన్ని, నా బాల్యాన్ని మొత్తం దారపోసి డిస్క్రిమినేషన్ కారణంగా విభేదించిన, సైద్ధాంతికంగా విభేదించిన వ్యక్తులతోటి కాదు, సైద్ధాంతిక విభేదం నాది. నేను RSS సంబంధించిన మూల సిద్ధాంతం డాక్టర్ చెప్పినటువంటి మూల సిద్ధాంతానికి నేను వ్యతిరేకం. కానీ ఇలా నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవహారం ఓవరాల్ గా మీరు చెప్పేది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు బీజేపీ వేరు, ఇప్పుడున్న బీజేపీ వేరు అంటారు, అంతే కదా మీరు అన్నది? అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఉన్న బీజేపీ సిద్ధాంతాలు ఇప్పుడు లేవని మీరు అంటారు. రైట్ రైట్. సమయభావం తక్కువ ఉంది, సమయభావం తక్కువ ఉంది. రామిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సమయభావం తక్కువ, ఒక్క నిమిషం మీరు ఆగండి సార్, సమయభావం తక్కువ ఉంది సార్, సమయభావం తక్కువ ఉంది. ఒక విషయం, ఇప్పుడు మీరు అన్నారు కదా నాకు 35 సంవత్సరాలు ఇక RSS పాలిటిక్స్ తో సంబంధం ఉండి వాళ్ళు ఎత్తుగడలు తెలిసిన వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి కాంగ్రెస్ లేదంటే, కాంగ్రెస్ కు పనిచేయడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా వాడుకోవడానికి సిద్ధంగా లేరు, మాట్లాడటంలో కూడా వాడుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు అధికారం వచ్చింది, మనం కొట్లాడినా అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి ఏం చేస్తారో తెలియదు, మంత్రులు ఏం చేస్తారో తెలియదు. నేను చెప్తాను, నేను ఇప్పటికి కూడా కాంగ్రెస్ లో ఉన్నా, ఎవ్వరు ఏం చేస్తారు. నేను 2 సార్లు కలిసిన ముఖ్యమంత్రిని, నేను అంతకుముందు 6 నెలలు తిరిగినాం, డే అండ్ నైట్ తిరిగితే కూడా. బాబురెడ్డి గారు సమయం తక్కువ ఉంది, దాదాపుగా సమయం తక్కువ. బాబురెడ్డి గారు, రామిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. రామిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. రైట్ 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 రైట్. రామిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. రామిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాము తప్ప. సరే ఆగండి. ఈ 2 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓట్లు సీట్లు గణనీయంగా పెంచుకుంది. హర్యానాలో రికార్డు స్థాయి విజయం, జమ్మూ కాశ్మీర్లో కూడా రికార్డు సీట్లు బీజేపీకి. 10 సంవత్సరాల కేంద్రం, 10 సంవత్సరాల హర్యానా ప్రారంభ తర్వాత కూడా ఫస్ట్ టైం మేము గెలిచినప్పుడు 47 సీట్లు, 4 నుంచి 47కి వచ్చినప్పుడు మాకు వచ్చిన ఓట్లు 34%. ఇప్పుడు 40%. మాది గెలుపు ఓకే. ఓట్లు పెరగడం. రామిరెడ్డి గారు గెలుపు మీది ఓకే, కానీ ఒకటి మీరు ఇది కంపల్సరీ ప్రజలకి మీరు చెప్పాల్సిన మాట. మీది గెలుపు ఓకే కాదని ఎవరు అంటలేదు, కానీ ఈ గెలుపు రేపొద్దున ఈ గెలుపు మొత్తం కావాలి అంటే ఎన్నో సమస్యలకు మీరు సమాధానం చెప్పాలి. నిరుద్యోగ సమస్యను తీర్చాల్సిన అవసరం ఉంది, రైతుల యొక్క ఆకాంక్షలు మీరు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఎన్నో బాధ్యతలు, హర్యానా ప్రజల యొక్క బాధ్యతలన్నీ మీ భుజ స్కంధాల మీద ఉన్నాయి, కంపల్సరీ మీరు నెరవేర్చాలి. రైట్. ఉదాహరణ తీసుకున్నాం మన తెలంగాణ కిసాన్ సమ్మాన్ నిధి 2వ విడత కూడా వేయడం జరిగింది ఇప్పుడు. కానీ రైతు భరోసా అంటావా, రైతు బంధు అంటావా, ఆ పంటలు కోతకు వచ్చినాయి, రైతు బంధు కూడా ఇవ్వలేదు. రైతు భరోసా పేరు చెప్పి పెన్షన్ ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి లేదు, 6 గ్యారంటీలు బొందబెట్టిర్రు, 420 తన్నేసిర్రు, హై డ్రామాలు ఆడుతున్నారు. బీజేపీ పాలన అలా ఉండదు. కాంగ్రెస్ వద్దు సార్, ఒక్క నిమిషం. మీరు బీజేపీ ఉద్యోగాలు అన్నారు, ఏమైంది సార్? ఏమైంది మాట్లాడితే చాలా మాట్లాడకండి. గెలిచారు సంతోషం, అంతేగాని ఊర్లే మీరేదో సించేసి పొడిచారు అనుకోవద్దు. వాళ్ళ
అధిక ధరల మీరు కూడా ఎన్నోసార్లు ఇదే చిట్టిబాబు గారు బీజేపీ ఎప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు అల్లేరు వాదించి టీవీ ఛానల్లో ఇదే చిట్టిబాబు గారు బీజేపీ ఎన్నడూ 2 కోట్ల ఉద్యోగాలు వాదించారు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన బీజేపీలోనే ఉన్నారు, మా బీజేపీ అనే మాట్లాడుతున్నారు. కానీ మీరు వన్ సైడ్ గా మాట్లాడుతూ ఆయనకి నచ్చట్లేదు అంతే. బీజేపీ మీరు బీజేపీ నుంచి మాట్లాడుతాం, ఆయన రాజకీయ విశ్లేషకులుగా మాట్లాడుతున్నారు, మీరు బీజేపీ నేతగా మాట్లాడుతున్నారు అంతే. రైట్, ధన్యవాదాలు చిట్టిబాబు గారు, ధన్యవాదాలండి వెంకటస్వామి గారు, ధన్యవాదాలు పాపిరెడ్డి గారు, ధన్యవాదాలు రామిరెడ్డి గారు, మీరు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా హర్యానా అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ యొక్క ఫలితాలు అనేవి ఒక రకంగా ప్రజల యొక్క చైతన్యానికి నిదర్శనం అనుకోవాలి. పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు, జాతీయ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అనుకున్నది ఒకటి, అయినది ఒకటిగా ప్రజా తీర్పునైతే ఇచ్చారు. కానీ ఏదైతే హర్యానాలో వచ్చిన తీర్పు మాత్రం కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బగా అభివర్ణించవచ్చు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున కన్నా హర్యానాలో ఒకవేళ బీజేపీ పార్టీ ఓడిపోయి ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో ఆ ఇంపాక్ట్ మొత్తం రానున్న రాష్ట్ర ఎన్నికల్లో కూడా అది భారీ మూల్యమే బీజేపీ చెల్లించుకోవాల్సి వచ్చేది. అయితే హర్యానాలో గెలిచినంత మాత్రాన బీజేపీ పార్టీ ఏమి పెద్దగా జబ్బలు చర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో ప్రజా శ్రేయస్సు కోసం మరింత పనిచేయాల్సిన అవసరం అయితే మనకి కనిపిస్తున్న మాట వాస్తవం. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ANN న్యూస్. నమస్తే.